Hey guys, hope people are doing good. I'm back with another video. So, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. అంటే ప్రణయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అమ్మమ్మది 1 year anniversary ఉండే. సో దానికోసం వచ్చినాము. అండ్ అది అయిపోయింది. ఇవాళ ఇక్కడ నియర్ బై వైజాగ్ కాలనీ అని ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన. సో అందరూ అక్కడికి వెళ్దాము అంటుంటే వీఆర్ గెటింగ్ రెడీ. అండ్ ఇంట్రో ఇద్దాంలే, వ్లాగ్ తీద్దాము అని చెప్పేసి నేను పైకి వచ్చా. నిహాన్ ఇప్పుడే లేసాడు. సో అందరం ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్తాము. చాలా నేను ఒకటేసారి వెళ్ళా. యాక్చువల్లీ అది వీళ్ళందరి ఫేవరెట్ ప్లేస్. సో ఒకసారి వెళ్ళాను. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 years అనుకుంటా, 2 to 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. చూడాలి ఎంత చేంజ్ అయింది. అది ఇప్పుడు ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క వెదర్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కోలా ఉంటుంది. అక్కడ గాలి వెదర్ కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చాలా గాలి వస్తుంది. సో అక్కడ బాగుంటుంది, ఒకసారి వెళ్ళేసి వద్దాం అన్నారు. అందుకే వెళ్తున్నాం. కిందికి వెళ్ళి నిహాన్ దగ్గర నిహాన్ ఏం చేస్తున్నాడు చూద్దాం. సో కిందకు వచ్చేప్పటికి నిహాన్ ఇక్కడ కూలర్ ముందు కూర్చొని ఉన్నాడు అనమాట. వాడు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆ కూలర్ని కబ్జా చేసేసాడు. ఆల్మోస్ట్ అంతే. అక్కడ ఆ కూలర్లో చేతులు పెడుతున్నాడు అని చెప్పి అక్కడ చేరేసి కూర్చోబెడుతున్నాం. సో దట్ అలా మంచిగా గాలి కూర్చుంటున్నాడు. పైకి పద ప్లీజ్. No, 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 no. అటు పద. ఇక్కడ వేడి బాగానే ఉంది కానీ మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే ముందు మాత్రం గాలి చాలా అంటే చాలా బాగుంది. సో అమ్మ కిసి పెట్టు అంటే పెడుతున్నాడు అనమాట. అక్కడ ఉండి నా హెయిర్ ఇలా నా ఫేస్ మీదకి వస్తుంది. వాడికి చిన్నప్పటి నుంచి నార్మల్గా పిల్లలకు అలవాటు ఉంటుంది, కిసి పెడుతుంటే హెయిర్ ఇలా వస్తుంటే వాడు ఇలా ఒక్కొక్క హెయిర్ని పట్టుకొని పక్కకు తీస్తూ ఉంటాడు. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు అది. సో పైకి తీసుకొచ్చి ఇలా స్టిక్ ఇస్తే ఏదో కరసాం తెలిసినట్టు ఇలా తిప్పుతున్నాడు అనమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ వాడిని కిందికి తీసుకెళ్ళి రెడీ చేసేసాం. So I'm ready now and we are going to Vizag Colony, which is around 15 to 20 minutes from here. And I'm getting ready. Serum like toner, serum, foundation అని అప్లై చేసుకున్నాక మినిమల్ మేకప్ కోసం we need a perfect lipstick. Basically నేను I love matte lipsticks. దాంట్లో కూడా స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేవి. బేసిక్గా మ్యాట్ లిప్స్టిక్స్లో చాలా ఫ్లేకీగా ఉంటాయి అండ్ లిప్స్ని చాలా డ్రై చేస్తాయి. బట్ ఐ డోంట్ ప్రిఫర్ దాట్. మ్యాట్ లిప్స్టిక్స్లో స్మూత్గా క్రీమీగా అండ్ లాంగ్ స్టే ఉండే లిప్స్టిక్స్ కోసం చూస్తున్నప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ మామాఅర్త్ వాళ్ళ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు షో ఇట్ టు యూ రైట్ నౌ. సో దిస్ is the one. ఇది మామాఅర్త్ వాళ్ళ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్. ఇది 8 hours వరకు మనకు ఉంటుంది అండ్ ఆల్సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది, మన లిప్స్ని డ్రై చేయదు. దిస్ ఇస్ ఆల్సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఇది ఎవ్రీడే యూస్కి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఐ విల్ షో ఇట్ బై అప్లయింగ్. ఇందులో 9 shades ఉంటాయి. సో మీరు నచ్చిన షేడ్స్ చూసుకోవచ్చు. నేను స్పాచెస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. సో దాట్ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ ఇట్. అండ్ నా సో 07 దిస్ షేడ్ ఇస్ పిల్లో న్యూడ్. సో ఇది న్యూడ్ షేడ్ అనమాట. మిగతా స్పాచెస్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. అండ్ మామాఅర్త్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే డ్యూ టు 2 reasons. మనం రీస్టాక్ చేసుకోవాలి అన్న మామాఅర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాతో పాటు నియర్ బై చాలా ఫిజికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో అది రీస్టాక్ చేసుకోవడానికి, పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మామాఅర్త్ వాళ్ళు మనం చెప్పింది వింటారు, మన మాట వింటారు. దే హియర్ అస్. మనం ప్రోడక్ట్స్ యూస్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఆనియన్ షాంపూ రేంజ్ని వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేశారు మనం చెప్పిన దాన్ని బట్టి. సో మీరు ప్రోడక్ట్స్ యూస్ చేసి మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. క్వాలిటీని వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మంచిగా ఇంప్రూవ్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట అకార్డింగ్ టు అవర్ ఫీడ్బ్యాక్.
సో అది నాకు చాలా ఇష్టం. అండ్ సో ఇది వచ్చి ఇంటెన్స్ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్. ఇది 8 hours లాంగ్ స్టే ఇస్తుంది. ఇది ముర్మర్ బటర్ అండ్ వైటమిన్ ఈతో ఉంటుంది. సో దాట్ మన లిప్స్ని చాలా హైడ్రేటెడ్గా మాయిశ్చరైజ్ చేసి ఉంచుతుంది అనమాట. నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ స్వాచెస్ ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్. చూసారు కదా. అండ్ మీరు మామార్త్ యాప్ ఆర్ వెబ్సైట్లో పర్చేస్ చేసినప్పుడు నా కోడ్ అమృత 2024 అని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ వాంట్ రిగ్రెట్ బయింగ్ దిస్ లిప్స్టిక్. సో ఇప్పుడైతే ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ లేట్ అండ్ అందరూ రెడీ అయిపోయారు. ఐ నీడ్ టు గో. విల్ కంటిన్యూ ద వ్లాగ్ దేర్. బాయ్. సో వీఆర్ రెడీ అండ్ వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 20 minutes అయినా ఒక హాఫ్ అన్ అవర్ అంట. సో నిహాన్ ఈజ్ ఆల్సో రెడీ. నిహాన్ వాళ్ళ బాబాయ్, ప్రణయ్స్ కజిన్ బ్రదర్. సో ముందు ఇంకో కార్లో ఇంకొంతమంది ఉన్నారు అండ్ ఆంటీ వాళ్ళు వచ్చి ఎక్కబోతున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మెల్లిగా అందరు రెడీ అయ్యి ఒకరి తర్వాత ఒకరి కిందకి దిగేటప్పటికి ఈ టైం అయిపోయింది. సో మెల్లిగా వీఆర్ గెటింగ్ స్టార్టెడ్. నిహాన్ చూడు బాబు, చూడు ఇన్ని జున్నాను. కమన్ కమన్ కమన్. సెకండ్. వెరీ గుడ్. సెకండ్. సెకండ్. వెరీ గుడ్. సెకండ్. 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 చలో. చూడు హలో ఇంట్రడ్యూస్. నువ్వు పక్కకు చూడకు. హాయ్ అప్ప. హాయ్ హాయ్ హాయ్. నువ్వు హాయ్. హాయ్. చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వైజాగ్ కాలనీ వస్తున్నారు చెప్పండి. 2017. దానికి ముందు అసలు తెలీదా ఉన్నట్టు? తెలుసు, విన్నాం కానీ రాలేదు ఎప్పుడు. 2017 నుంచి ఫ్రీడమ్ వచ్చింది. మమ్మీ వాళ్ళు వద్దన్నా చెప్పకుండా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేసేది, ఫిషింగ్ చేసేది. ఫిషింగ్ కూడా చేస్తారు అక్కడ. మరి మనం మీకు తెచ్చుకుంటుండే కదా. మన దగ్గర గాలాలు ఇప్పుడు తెచ్చుకోలేదు. ఇక్కడ దొరుకుతాయా? దొరుకుతాయి. వాళ్ళంతా చేసేది అదే. ఇక్కడ కావాలంటే ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు అంటే, కానీ మాకు రాదు, మేము చేసుకోము. మాకు వస్తుంది. వస్తుందా? కానీ జస్ట్ ఫిషెస్ పడవు అంతే. పడతాయి. అది కూడా ఒక బ్లాగ్ చేద్దాం ఒకరోజు. ఇప్పుడు కావాలంటే పెట్టేసుకో. ఫిషెస్ పడవని నేను, పడతాయని మీరు. అండ్ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ నడుస్తుందంట, అందుకే ఇదంతా ఇలా చేసి పెట్టారు. సో నేను అడిగాను ఏమైంది ఇక్కడ అని చెప్తే, ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్నాయి కదా హిల్స్, బ్యాక్ వాటర్స్, అదే అనమాట. దీన్నే వైజాగ్ కాలనీ అని అంటారు ఇక్కడ నుంచి. ఇంకా సో వైజాగ్ కాలనీ వచ్చేసినాం. ఇక్కడ స్ట్రీట్కి ఆల్మోస్ట్ ఎవ్రీ 2 houses-లో ఒక చిన్న హోటల్ లాంటి, అంటే లైవ్గా ఫిషెస్ బట్టి పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. సో మనం ఆ ఫిష్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారు. ఫ్రై కావాలా లేకపోతే కర్రీ కావాలా ఏదన్నా మనం చేసుకోవాలి. 2 houses-లో ఒకటి కంపల్సరీ అదే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అందరు అదే పని చేస్తుంటారు. మన కళ్ళ ముందే కట్ చేసి, నేను ఆగరా, మన కళ్ళ ముందే కట్ చేసి కుక్ చేసి చేస్తూ ఉంటారు అన్నమాట. సో మా ఆంటీ కూడా వ్లాగ్ తీసుకుంటారు. నీ కోరస్ ఏందిరా మధ్యలో? బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిష్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారంట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో అదే చేస్తారు. ఇక్కడ అందరూ ఫిషింగ్ చేసే వాళ్ళే ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా ఇక కనిపిస్తాయి. ఐస్ లో ఇలా పెట్టేసి ఉంచుతారు.
ఇలా పెట్టేసి ఉంచుతారు. వీళ్ళందరూ వైజాగ్ నుంచి వలస వచ్చిన వాళ్ళంట. ఇక్కడ వచ్చి అంతా చేసుకుంటారు. ఎన్ని కేజెస్ ఉంటాయి చేపలు? అదే పట్టుకో పక్కకు జరుగు. ఈయనండి, నువ్వు చెప్పులేసుకో. ఎందుకు ఇప్పినావు? నిహాన్ చెప్పులేసుకో. నిహాన్ ఏదా ఆంటీ ఇటు ఆకలిస్తుంది. ఏమొద్దు మామయ్య, వెళ్ళిపోదాం. వాళ్ళు చేసి పెడతారు, మనం ఆ టైంకి వచ్చేస్తే అయిపోతుంది. లేదంటే బండి ఉంటే తీసుకొని వస్తారా అంటే వీడియో తీద్దామంట. తింటూ వాకింగ్ చేస్తున్నా. మీదకి ఎక్కుతున్నాడు. చెప్పులు ఇప్పేసిండు. చిన్నది నిహాన్ చూడు, ఇటు పైకి చూడు. నీళ్ళు తాగుతుంటే డిస్టర్బ్ చేస్తా. నో పాప. సో మేము అక్కడ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసి ఇక్కడ వచ్చాము వైజాగ్ కాలనీకి. ఇది సాగర్ బ్యాక్ వాటర్ అంట. సో అది అవ్వడానికి టైం పడుతుంది కదా, మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చులే అని చెప్పి ఇక్కడ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్తాం. లెట్స్ సీ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ గాలి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఇక్కడ అంతే ఉంటుంది, ఫుల్ గాలి ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్స్ బీన్ 2 years అనుకుంటాం మేము వెళ్ళి ఇక్కడికి. నిహాన్ అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు, వాటర్లోకి వెళ్ళిపోతా అన్నట్టు హీ బిహేవ్. సో మీన్ బీచ్కి ఇట్లా బ్యాక్ వాటర్స్కి తీసుకెళ్ళి చాలా డేస్ అయింది. చూడాలి అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాడికి నచ్చుతుందా లేదా అని చెప్పేసి. వాటర్ పద. ఏమైతే పర్ఫెక్ట్ అన్న పెట్టేది. నిహాన్ భయపడతాడేమో అనుకున్నా, కానీ వాటర్లోకి వెళ్ళిపోతా అన్నట్టు బిహేవ్ చేస్తుంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్తున్నాం అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఫీల్స్. చూడు వాళ్ళ లోపలికి అమ్మ ఇంకెంత గుచ్చుకుంటున్నాయి. చూడు నిహాన్, వాటర్ బైబిల్ లోపలికి పోతానే సో ఇక్కడ నిహాన్ ఏమో ఆ బోట్ ఎక్కుతా అన్నట్టు బిహేవ్ చేస్తే అక్కడ తీసుకొని వచ్చాము. తను మా మామయ్య వాళ్ళ కూతురు, అంటే ప్రణయ్ వాళ్ళ మామయ్య వాళ్ళ డాటర్ అనమాట. సో తను ఎక్కేసిన ధైర్యంగా నిహాన్ని కూడా ఎక్కించాను, కానీ నాకు మాత్రం చాలా భయమైంది. సో అంటే పక్కన బోట్ పట్టుకోవడానికి ఇవ్వలేరు కదా, సో పడిపోతానేమో అన్నట్టు భయం వేసింది నాకు. కొద్దిసేపు వీళ్ళు అది ఇది అని చెప్పి ఏం కాదు ఎక్కువ అంటే ధైర్యం చేసి వచ్చి
ఒకళ్ళు పక్కన నుంచి ఉంటే పక్కన ఎక్కానమాట. కానీ చాలా భయం వేసింది నాకు. దాని మీద కూర్చో, ఏం కాదు. నీదైతే పడుతుందా? పట్టుకోవే, తాడు పట్టుకోవే. మగ పిల్లలు ఎవరైనా ఎక్కితే బాగుండు. చింటూ ఎక్కుపో. ఎక్కువదనా ఫాస్ట్గా, టైం అయిపోతుంది రీచ్. సో ఆ బోట్ కదలకుండా పట్టుకుంటే కొంచెం కష్టపడి ఎక్కానమాట. నిహానే ఇంకా ధైర్యంగా ఉన్నాడు మాతో కంపేర్ చేస్తే. నాకు మా ఆంటీకి అయితే ఇంకా చాలా భయం ఇట్లా బోట్స్ అవి ఎక్కాలంటే. సో ఆ లోపలికి వెళ్తున్నాం. వెనక లాస్ట్ లో బోరి ఏం కాదు, ఏ పోదది. ఎవరన్నా వస్తే మాత్రం ఏం చేస్తారు? తీస్తూనే ఉన్నాం, కంటిన్యూస్ నడుస్తుంది. సో అక్కడ ఆంటీ వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు అండ్ అక్కడ ఈ పిల్లల బ్యాచ్ ఏమో ఫోటోషూట్స్ చేస్తున్నారు అనమాట. అండ్ మేము బోట్ ఎక్కేసి కూర్చున్నాం. దగ్గర గుంజిన పోయి తీస్తూనే ఉంది. వెల్కమ్ బ్యాక్. ఏ కదులుతుందిరా. మమ్మీ కిడ్స్ నిహాన్ వాటర్ ఇలా అనరా, లోతుంది అయింది. ఇప్పుడు సింగిల్ గా తీయండి. నిహాన్ వీడికి వాటర్ అంటే చాలా ఇష్టం అండ్ వాటర్తో ఆడడం కూడా ఇష్టం. ఇలా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆటిస్టిక్ ఫీచర్స్, అలా ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించిన వాటర్లో ఆడించిన వాళ్ళ బాడీలో ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది అండ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందంట. వద్దు చింటూ, వద్దు చింటూ, వద్దు, నీళ్ళు మంచిది వద్దు. తడపలా తడుపు, డ్రెస్సులు ఉన్నాయి. తడిపితే జలుబు చేస్తుంది. ఒక్కసారి వెంటనే సో నిహాన్ ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆంటీ మీద ఎలా కూర్చున్నాడు అనమాట. కార్లో కూర్చోబెడితే మరీ సఫోకేటింగ్గా ఉంటుందని చెప్పి అక్కడ కూర్చోబెట్టాము. అండ్ ఆంటీ అక్కడ స్టోన్స్ ఇచ్చి త్రో చేయమంటుంది. సో అలా కూడా అంటే వాళ్ళకి విసిరేయమనగానే విసిరేయాలి, త్రో చేయాలి, ఇవన్నీ మనం ఎక్కడ కూర్చున్నా ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఆంటీ అలా కూర్చొని అది కూడా ఒక యాక్టివిటీ లాగా చేస్తూ ఉన్నారు వాటితో.
అగో అటు పో బాబాయ్ వాళ్ళ దగ్గర పో. మల్లెపల్లి కాబట్టి మీరెవరు మనకు తెలియదు కదా. సో ఇక్కడ యాక్చువల్లీ ఆంటీకి చాలా భయం అనమాట. హైట్స్ అయినా ఇలా వాటర్ బోట్స్ ఎక్కాలంటే చాలా భయము. సో బలవంతంగా తీసుకొని వస్తున్నారు. సరే ధైర్యం చేపించి ఎక్కిస్తే కొంచెం బెటర్గా ఉంటారేమో కానీ చాలా భయపడ్డారు. అంటే కొంతమంది కొన్ని ఫియర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు బల్ అంటే భయం. లిజర్డ్ని చూస్తేనే అసలు ఆ రూమ్లోకే వెళ్ళను. ఆ కైండ్ ఆఫ్ ఇరిటేషన్, భయము. అసలు నాకు స్నేక్ కన్నా లిజర్డే ఎక్కువ భయంకరంగా అనిపిస్తుంది. సో అలా ఇంకా కొంతమందికి హైట్స్, వాటర్, వర్షాలు, ఉరుములు, మెరుపులు అంటే భయం ఉంటుంది కదా. సో ఆంటీకి అలా అనమాట. చాలా భయపడ్డారు. బేసిక్గా లిటరలీ ఏడ్చేశారనమాట. నేను ఎక్కాను, నేను దిగిపోతా అన్నట్టు. సో మెల్లిగా ఇంకా మళ్ళీ ఆంటీని పంపించేసి మేము అక్కడ ఉన్నాము. ఏ జర్రా సిద్ధు మ్యామ్. అండ్ ఆంటీ మళ్ళీ కార్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారనమాట. ఇక్కడ మేము యాక్చువల్లీ బోట్ ఎక్కుదాం అనుకున్నాము. అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారంట. మా ముందే ఒకళ్ళు ఎక్కారు. బట్ లోపలికి వెళ్ళంగానే వాళ్ళ మోటార్ ఆగిపోయింది. ఏమైందో తెలియదు. ఇంకా హడావిడిగా ఇంకో బోట్ తీసుకొని వెళ్ళి దాన్ని జాయిన్ చేసుకొని వాళ్ళని ఒక దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇచ్చి మళ్ళీ తీసుకొని వచ్చారనమాట. ఆ దెబ్బకి మాకు బోట్ ఎక్కాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో ఇంకా అందరం మెల్లిగా దిగి కొంచెం మొహాలు కడుక్కొని ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిపోయామన్నమాట. అండ్ డే అయితే బాగా ఎంజాయ్ చేసాం. నేను అని కాకుండా నిహాన్ ఇలా బయటకు తీసుకొచ్చి చాలా డేస్ అయింది. అండ్ ఆల్సో చాలా మందిలో ఉన్నప్పుడు హీల్ ఫీల్ హ్యాపీ, యాక్టివ్గా ఉంటారు, సోషలైజ్ అవుతారు, అందరితో కలిసి ఉంటారు కదా. సో ఇలా కలిసి చాలా డేస్ అయింది. అసలు వాడిని ఇలా బయటికి తీసుకెళ్ళి వాటర్లో ఇలా ఉంచడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు శివుడిది ఒక విగ్రహం ఉంటుంది అన్నమాట దగ్గరలో. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా వస్తాయంట. సో అక్కడ మధ్యలో ఆంటీ వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పారు ఇలా ఉంటుంది అని చెప్పి. నేను చూడలేదు, మిస్ అయ్యాను. ఫోన్ ఏదో చూసుకుంటూ కూర్చున్నా. సో రిటర్న్లో ఒకసారి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఈ స్టాచ్యూ ఉంది కదా, ఇప్పుడు మేము వెళ్ళిన బ్యాక్ వాటర్స్ దగ్గర నుంచి ఒక 10 minutes అలా ఉందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్ లాగా ఏదో వస్తుందంట. నాకు అంత ఐడియా లేదు బికాస్ నైట్ టైం వెళ్ళినాం. అక్కడ ఏం ఆన్ చేసలేదన్నమాట. సో అది ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై బాయ్.